సైకలాజికల్ ట్రాప్. ఒక వ్యక్తిని దేవుణ్ణి చేయాలన్నా, ఒక వ్యక్తిని దెయ్యాన్ని చేయాలన్నా, ఒక ప్రభుత్వం అద్భుతంగా ఉందన్నా, ఒక ప్రభుత్వం అనర్థంగా ఉందన్నా డైరెక్ట్గా రాసేస్తే జనం యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఎలా ట్రాప్లోకి లాగాలో ఇలా బాగా తెలుసు. వాళ్ళ మీద రాయిగానే అబ్బా ఈనాడు జ్యోతినే రాసిందంటే వీళ్ళు ఎంత దరిద్రురా చూడండి. చంద్రబాబు గారు అప్పుడే చెప్పాను నేను, బాబుని దేవుణ్ణి చేస్తారు ఇలా దెయ్యాలని చేస్తారని. అట్లా చూపెడతారు. తర్వాత అంటే కొన్ని కూడా నిజాలు లేవా? ఏది నిజమే, ఇదంతా నిజమే. ఏది అసాంఘిక వీళ్ళు దుర్మార్గంగా తయారయ్యారు, మారారన్నది దుర్మార్గం, అది పచ్చిబూతు. ఎవడండి నిన్నటిదాకా 10 కోట్ల రూపాయలు సంపాదించేవాడు ఇప్పుడు డబ్బులు మానేసినాడు, ఇంకో రూపాయి ఎక్కువ తినాలనుకుంటాడు కానీ తగ్గించుకున్నాలే బాబు గారు ఫీల్ అవుతారని అనుకుంటాడా? జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నా మారాడా? చింతమనేని ఏమన్నా మారాడా? అఖిల ప్రియ ఏమన్నా మారిందా? ఎవరు మారారు నాకు అర్థం కాలే. కొంతమంది మారారు. సుజనా చౌదరి మారడానికి ఏం లేదు ఈయన రాసిన దాంట్లో, నిమ్మల రామానాయుడు మారడానికి ఏం లేదు ఈయన రాసిన దాంట్లో. ఈయన చూపించింది అధికారికంగా చూపించిన వాళ్ళందరినీ మారాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడు చెడు చేయాల ఇంత ముందు కూడా కష్టపడే ఎమ్మెల్యే. దాన్ని ఇంకేముంది, నువ్వు ఏముంది ఇంకా ఇప్పుడు